నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ మీరైతే రకరకాల టాపిక్స్ మనం చాలా డీప్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఈ వీడియోలో వచ్చేసి సార్ అసలు పిల్లల మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రీసెంట్గా మనం తీసుకుంటే తేజస్విని అనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి మంచిగా జాబ్ చేస్తుంది కూడా. కానీ కేవలం తన మనస్థితి సరిగ్గా లేకపోతే మనమైతే కనుక రీసెంట్గా ఆర్టికల్స్ చాలా చూసాం. అంటే చేతబడి చేశారు, లేకపోతే ఏదో చేసేసారు ఆ అమ్మాయికి, దానివల్లనే అలాగా ప్రవర్తించింది, సూసైడ్ చేసుకుంది అన్న వార్తలు మనం వింటూ ఉన్నాం. అసలు ఏది నిజమంటారు? దీని వెనకాల కారణం ఏంటి? ఎందుకంటే అది తేజస్విని ఒక్క విషయమే కాదు. ఈ రీసెంట్గా మనం తీసుకుంటే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ మధ్య చూస్తే ఒక మదర్ తన ఇద్దరు పిల్లలతో, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో పాటు ముగ్గురు కలిసి ఎట్ ఏ టైం సూసైడ్ చేసుకున్నారు. అసలు ఇలాంటి టెండెన్సీ ఎందుకు వస్తుంది? ఇది జాతక దోషమా, లేకపోతే పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఎక్కువ ఉంటుందా? అంటే కొంతమందికి చెప్పలేం కదా. నక్షత్రం రాసి అంటే ఈ పలానా రాశి వాళ్ళు కానీ నక్షత్రం వాళ్ళకి కానీ అలా ఎక్కువ ఇంట్యూషన్ అనిపిస్తూ ఉంటుందా అన్న విషయాలు ఒకసారి క్లారిటీ ఇస్తారా? ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు సెన్సిబుల్గా, నేటి కాలంలో చూస్తే చాలా సెన్సిబుల్గా ఉంటున్నారు పిల్లల మనస్తత్వాలు. పేరెంట్స్ అయితే చాలా భయపడాల్సి వస్తుంది కూడా ఇలాంటి కేసెస్ విన్నప్పుడు. మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి అన్న విషయం కూడా తెలియాలి. ఎందుకంటే నేటి కాలంలో అందరూ జాబ్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగే. సో పిల్లల మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు కూడా. సో ఆ పిల్లల మనస్తత్వం చూస్తేమో ఇట్లా అవుతూ ఉన్నాయి. అసలు ఏంటంటారు దీనికి? ఎలాగా ఈ విషయాలు ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా చూసుకోవాలి చెప్పండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను అందుకనే ప్రతి ఒక్కళ్ళకి మన కిరణ్ టీవీ నుంచి కావచ్చు, మన భవిష్యక్రియ ఛానల్ నుంచి కావచ్చు, మనం వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేస్తున్నాం. ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు ఆ అమ్మాయిది నక్షత్రం తేజస్విని అంటే పేరు ప్రకారంగా నామ నక్షత్రం మంచిదే. తేజస్విని అన్న నేమ్ ప్రకారం కూడా ఎక్సలెంట్ న్యూమరాలజికల్గా నెంబర్స్ ఉన్నాయి. మరి సొసైటికల్ టెండెన్సీ ఏడుకెళ్ళి వచ్చింది? ఫస్ట్ మీరు పేరెంట్స్ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే పలానా దశాంతర దశ. ఇప్పుడు దిశ అనే అమ్మాయిని నలుగురు రేప్ చేసి కాల్చి చంపేశారు. ఇక్కడ నార్త్ ఇండియాలోనేమో వాడు అక్క అక్క అని పిలిచి బస్సులోకి తీసుకుపోయి వాడు రేప్ చేసేసి. అసలు ఇలాంటి ఎందుకు అవుతున్నాయి వాళ్ళకి? పర్టికులర్ పర్సన్కి ఎందుకు అవుతుంది? ఒక సెకండ్ నువ్వు ఆలోచించు. చాలా మందికి నేను ఎన్నో నా ఛానల్లో కూడా నేను చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుసైడికల్ టెండెన్సీ రావడానికి అసలు నేను చచ్చిపోవాలి, ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు అన్న మనస్తత్వం. కొంతమంది ఏమో మా మమ్మీ డాడీ పేరు నిలబెట్టలేకపోయా అని, నాకు అదే ర్యాంక్ రాకపోతేనే చనిపోతున్నారు. ఆ మధ్య చూసాను ఒక పాప జస్ట్ అసలు స్కూల్లోనే జస్ట్ అలా నడుచుకుంటూ వచ్చేసి వాల్ దగ్గర దాకా క్యాజువల్ గా నడుచుకుంటూ వచ్చి దూకేసింది. అసలు అలాంటివి చూస్తే ఎంత భయం వేస్తుందో. మళ్ళీ ఇంకో కొంతమందిని మీరు చూడండి, ఆ మధ్యలో ఒకసారి గండిపేట దగ్గర ఇక్కడ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి జస్ట్ ఏదో కాలు కడుక్కుందా అని చెప్పి ఫోటో అదేదో సెల్ఫీ తీసుకుందా అని చెప్పి అక్కడ కెమెరా పెట్టి వెళ్ళాడు. ఆయన కాలు జారి పడ్డాడు, చచ్చిపోయాడు. ఈత రాదు ఆయనకి, అందులో పడి చచ్చిపోయాడు. అలాగే మన శ్రీకాకుళం సైడ్ అటు సైడ్ ముగ్గురు ఫ్రెండ్స్, ఎవరికి ఈత రాదు, ఆ లోతు ఎంత ఉందో తెలియదు. ముగ్గురు వెళ్ళారు, అక్కడ కెమెరా పెట్టారు. వాడు ఒక్కడు మునుగుతుంటే వాడిని కాపాడడానికి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మరి ఏ రాశి ఏ నక్షత్రానికి ఎట్లా జాగ్రత్త చెప్తున్నావు? నీలగండం ఉంది, అగ్నిగండం ఉంది, లేదా సొసైటికల్ టెండెన్సీ ఉంది, లేదంటే వాహన దుర్ఘటన ఉంది. కొంతమంది యాక్సిడెంట్ అయితే బండ్లు మీరు చూసినట్టయితే అమ్మని అమ్మ అసలు ఇది బతికాడారా అనిపిస్తుంది, కానీ బతుకుతారు వాళ్ళు. కొంతమంది అసలు బండి కొంచెమే తాకుతుంది కానీ అవుట్ అయిపోతారు. ఎందుకు మరి అది? అవి కొన్ని కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. మరి ఇప్పుడు నువ్వు రవితేజ గారి తమ్ముడు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకి. మళ్ళీ ఏ దశలో ఆయనకి యాక్సిడెంట్ అయింది అంటే శని మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ. మనసు స్థిరంగా ఉండదు, నుంచున్న దాన్ని వెళ్ళి గుద్దేశాడు కదా. ఏదో వస్తున్న దానికి ఆపోజిట్ లో ఓవర్టేక్ చేద్దామను ఏదో చేసి గుద్దితే అది వేరు, కానీ నుంచున్న దాన్నే వెళ్ళి గుద్దేయటం కారణం ఏంటి? శని చంద్రుడు కలిసినప్పుడు మానసిక స్థితి కరెక్ట్ ఉండదు. ఎక్కడో ఆలోచిస్తుంటో ఎక్కడో నడుతుంటే మరి తీసుకొని గుద్దకపోతే ఏం చేస్తావు? అట్లాంటి కేసెస్ ఎన్నో జరిగినాయి. ఇప్పుడు తేజస్వినికి ఏమైనా అంటే చేతపడి కానీ ఇలాంటి దుష్టవి ఏమైనా చేశారంటారా సార్? అట్లా ఏముండదు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటిదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీళ్ళు సింగిల్గా ఉంటారు లేదా ఒకళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, రూమ్ షేర్ చేసుకుంటారు కదా,
అలాంటి టైంలో మ్యాక్సిమం Hmm. మీ అమ్మాయికి 4th హౌస్లో కానీ అంటే 2nd, 4th, 9th, 12th వీటిలలో రాహు ఉన్నాడా, Hmm. నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉన్నా వీళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. ఎంత ఎడ్యుకేషన్ అని ఉండదు, ఓకే. వాళ్ళ దశాంతర దశ వచ్చినప్పుడు వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉన్నా వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఎవరు లేరిగా. ఓకే. ఇప్పుడు నీకు ఎట్లా అంటే వాళ్ళ మనస్థితి ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా, వీళ్ళంతా లోపలే ఉంటారు. ఇప్పుడు రాహు దశ నడుస్తున్నప్పుడు చంద్రుడు కానీ బుధుడు కానీ నీచ స్థితిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏది మింగిల్ కాదు. ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని టిఫిన్ చేయటం, నిన్ను చూస్తూ ఉంటారు. ఇప్పుడు స్వప్న, అమిత్ రాజ్, కిరణ్ గారు, ఇంకో సమ్మన్ ఎల్సి ఒక 5 కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. వీళ్ళేమో ఇక్కడ ఒక్కళ్ళు కూర్చొని నిన్ను చూస్తూ ఉంటారు, ఏంద్రా నా బతికి ఇట్లుంది, వీళ్ళు ఇట్లా అరే ఎందుకు మరి ఆడికి పోయి జాయిన్ కాదు, లోన్లీగా ఫీల్ అయిపోతారు, ఆ మింగిల్ కాలేకపోతారు వాళ్ళు. అందుకనే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నా జీవితంలో ఎవరు లేరు, వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు. అరే నువ్వు కూడా రా భయ్, నిన్నెవరు వద్దన్నారు. కానీ వాళ్ళకి ముందే వాళ్ళ పేరెంట్స్కి తెలిసి చెప్తే జాగ్రత్త తీసుకుంటారు కదా. ఈ పాపని ఇట్లా కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా వాళ్ళని పెంచుతారు. వాళ్ళు అమ్మా నీ పాప ఇట్లా రాని ఇట్లా అవుతుంది, జాగ్రత్త, ఈ రెమెడీస్ చెయ్యి, దాంతోపాటు ఈ అమ్మాయికి ఇట్లా బిహేవియర్ నేర్పి. ఎక్కువ ఒక్కళ్ళే ఉన్న వాళ్ళు పిల్లలు ఇట్లాగా అయిపోతూ ఉంటారు. అంటే ఇదే జాతకంలో ఉన్న స్థితి. ఇప్పుడు అమ్మాయికి కూడా మ్యాక్సిమం నేను చూసినంత వరకు నా ఆలోచన, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years అంటే మరి నీకు 25 ఏళ్లలో ఎప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? దశ అంతర్దశ అవే మెయిన్ ఇంపార్టెంట్. ఏదో గోచారంలో నీకు శని మారిండు అంటే గోచార రీత్యా మరి శని స్ట్రాంగ్ ఉన్నాడు, ఆమెకి తులారాశికి శని స్ట్రాంగ్ ఉన్నాడు, కానీ పంచమంలో రాహు ఉన్నాడు. మరి నువ్వు ఆలోచించాలి, రాహు పంచమంలో ఉండటం వల్ల బుద్ధిని తినేస్తాడు గోచార రీత్యా. అందుకనే ఆ గోచారంలో ఎఫెక్ట్, మళ్ళీ జాతకంలో ఎఫెక్ట్, రెండు కలిసేసరికి అలా మెంటల్లీ డిప్రెస్. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ చచ్చిపోవచ్చు కదా, అదే గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం తీసుకొని మళ్ళీ బట్టలన్నీ ఇప్పేయటం ఏంది, అది రీజన్ ఏంటిది అంటే ఇప్పుడు చేతబడి చేసిరు, అది కాదు. వీళ్ళు ఏమవుతుందంటే కొన్ని ఆన్లైన్లో యూట్యూబ్లలో కొన్ని డార్క్ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని పిచ్చి చెప్తా ఉంటారు. నీకు మరో జన్మలో నువ్వు ఇట్లా పుట్టాలంటే ఇట్లా చచ్చిపో. ఆ మధ్యలో ఒకసారి అనంతపూర్ ఎక్కడో ఒక సైడ్ మొత్తం డాక్టర్స్ ఫ్యామిలీ, అదేదో ఓషో బుక్ ఒకటి చదివి, అదేదో బుక్ చదివి వాళ్ళకి మళ్ళీ జన్మలో ఇట్లా పుట్టాలి అంటే ఈ రకంగా చచ్చిపోవాలి, మళ్ళీ పుడతారని చెప్పిరంటేమో. ఆ లోపల ఏదో నోట్లో బియ్యము గ్లాసులో పోసి నోట్లో పెట్టి సుత్తితో కొట్టి అంత దారుణంగా. మళ్ళీ వాళ్ళిద్దరు అక్క చెల్లెల్ని చంపేసారు, అమ్మ కూర్చుంది వాళ్ళ శవాల దగ్గర, మళ్ళీ వేస్తారంట. అట్లాంటి మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రాశి ఏ నక్షత్రం? ఆ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళేది కాదంట, 4 మమ్మీ డాడీ 2 పిల్లలు, ఎప్పుడు ఐసోలేటెడ్, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే. అట్లాంటి మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అది కొన్ని ఏమైతే అంటే స్థల శుద్ధి చేయకుండా, ఇప్పుడు వీళ్ళు ఓషో అనే దగ్గర నువ్వు దేవుడిని నమ్మొద్దు, దేవుడు లేడు ఏం లేడు, ఆయన కొన్ని అట్లుంటే ప్రవచనంలో. సో వాళ్ళు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోయి అదేదో ఇక వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నా అంటే ఏడి ఊర్రా బాబు. అప్పుడు ఏంటంటే ఆయన చుట్టుపక్కల మనుషులు ఉంటారు, మాట్లాడుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు కదా. కానీ వాళ్ళకి ఉండదు. కొంతమందికి ఏమవుతుందంటే వీళ్ళ గ్రహస్థితిని బట్టే. ఇప్పుడు కొంతమంది చూడు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తుంటే మన వ్యూవర్స్ చూస్తే వామో వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి మనం మాట్లాడుతుంటే అట్లా అనుకుంటారు. కానీ మనకు తెలుసు 3 months. ఇట్లా ఎందుకు మన కమ్యూనికేషన్ మంచిగా ఉంది, ఎందుకంటే నీ జాతకంలో నీకు చంద్రుడు బుధుడు బాగున్నాడు, నాకు శుక్రుడు బాగున్నాడు. సో నేను అటాచ్ కాగలుగుతాను, నేను ఎవరితోటైనా వెళ్ళంగానే అట్మాస్ఫియర్లో మనం కలిసిపోతాం. కానీ కొన్ని జాతకాలలో ఈ స్థితి, రాహు చంద్రుడు బుధుడు స్థితి నెగిటివ్ ఉండటం వల్ల వాళ్ళు కలవలేరు. ఇంకా కొంతమంది ఉంటారు చూడు, మాట్లాడితే ర్యాష్ మాట్లాడతారు, నోరు తెరిస్తే దరిద్ర మాటలే వస్తాయి. అమ్మ చూడరు, అక్క చూడరు, చెల్లెని చూడరు. సొసైటీలో కూడా వచ్చినామంటే రారా, ఇది వాళ్ళది. ఏమవుతుందంటే రాహు కుజుడు కాంబినేషన్, నేనే తోపుగాన్ని, నేనే. ఇప్పుడు రీసెంట్లీ మా బడంగపేట ఏరియా సూర్య అంట, రౌడీ షీటర్ ఎవరో ఆయన తెలియదు నాకు కూడా,
ఆయన మర్డర్ చేసారు. ఓకే. వాళ్ళ బొమ్మడిదే, సొంత బొమ్మడిదే చంపేశాడు, చాక్తూరు పొడిచి చంపాడు. మళ్ళీ ఆయనకి ఏంటిది, అదే. ఆయనది కూడా సేమ్. సూర్య అన్న పదానికి ఇప్పుడు లగ్నంలో గోచార రీత్యా లగ్నంలో రాహు, ఓకే. అందుకనే ఆడికి అవతలోడికి రివెంజ్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చి చంపేశాడు, చిన్న పిల్లోడు పాపం. కాబట్టి తెలుసుకోవాలి ఇవన్నీ. ఏంటంటే జాతకం అనేది నీకు ఏం జరగబోతుంది. అదేగా. నేను ఇంతకుముందు ఒకటి చెప్పా, ఒక కేసు వచ్చింది నా దగ్గరికి, ఎప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గరికి అది మార్చ్లో. ఫస్ట్ రాగానే నేను ఒకటే మాట్లాడిగా, నేను ఒకసారి మాస్క్ పెట్టుకున్నాను, మాస్క్ తీయని నేను, మాస్క్ ఎందుకు పెట్టుకున్నా, ఇప్పుడు కరోనా విరోధం అయితే లేదు, మాస్క్ తీయని చెప్పినాం, మాస్క్ తీసింది. ఇది మొత్తం ఇక్కడ సర్జరీ అయింది ఇక్కడ మొత్తం. ఓకే. అనేసరికి యాక్సిడెంట్ అయిందా అని అన్నా. అవును సార్ వెహికల్ యాక్సిడెంట్ అయిందంటే, నువ్వు నడిపినావా మీ ఫ్రెండ్ నడిపినాను, మా ఫ్రెండ్ నడిపింది సార్, నేను పక్కన కూర్చున్నా, సీట్ బెల్ట్ అది పెట్టుకున్నా, సేఫ్ జోన్లో ఉన్నా. ఎగ్జాక్ట్ అది నేను అడిగితే మార్చ్లో వచ్చాడు ఆయన, యాక్సిడెంట్ అయింది సెప్టెంబర్ అక్టోబర్ టైంలో లాస్ట్ ఇయర్ అయిందా అని అన్నా. అవును సార్. శనిలో రాహు, శని మహాదశలో రాహు అంతర్దశ. అదే నా దగ్గరికి ఆయన ముందే వస్తే, అదే వద్దురా బాబు డ్రైవ్ చేయకు, ఏం చేయకు, నేను ఒకటే అంట, ఈ ఒక 1 ఇయర్ సెల్ఫ్ డ్రైవ్ చేయకు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయి అంటే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే యాక్సిడెంట్లు కావంటే కావు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నువ్వు పోయినప్పుడు, ఇప్పుడు మెట్రోలో వెళ్ళినమ్మా ఎంతమంది ఎక్కుతారు, అదే ఒక 500-600 మంది ఉంటారు. సో అందులో ఒక 100 మంది అన్న అదృష్టవంతులు ఉంటారు, అంతే. వాళ్ళ దిక్కెళ్ళి మన గండం తప్పుతుంది. ఇప్పుడు ఒక అదృష్టవంతుడు నీకు ముందు ఉన్నాడంటే, అవును, వెనక 10 మంది దరిద్రుడున్నా వాడు ఒక్కడ ఆపగలుగుతాడు, అది ఓకే, మినిమం సేఫ్. మినిమం సేఫ్. అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే, వద్దురా బాబు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకో. ఒకళ్ళు నాకు ఛాలెంజ్ చేసిండు, బెంగళూరులో వాళ్ళ మమ్మీ తీసుకుంది అపాయింట్మెంట్, తీసుకుంటే నేను ఒకటే అన్న, అమ్మ ఈ వచ్చే 8 months జాగ్రత్త, బండి నడపొద్దు అని చెప్పాను. సరే నేను బండి నడప, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి అని చెప్పిన. నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏం యూజ్ చేయ, నేను నడుచుకుంటూ పోతా, ఆఫీస్ దగ్గరే కదా అని అన్నాడు. సరేరా బాబు, ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు చెప్తున్నా, ఇక్కడ నుంచి అక్కడికైనా ఆటోలో ఎక్కి దిగిరా బాబు, అంతే. నువ్వు ఒక్కని పోతే నీ దరిద్రం నియమటే ఉంటుంది. వాడు అట్లా అనకుండా, అట్లెట్లయితే నేను చూస్తా అని చెప్పి డైలీ నడుచుకుంటూ పోతున్నట్ట. మనం చెప్పిన తర్వాత ఏంటంటే మా ఎగ్జాక్ట్ 11 days టైం, ఆ 11 days లోపు పరిహారం జరగాలి, ఒక రత్నం అని వేసుకోవాలి. ఆ వ్యక్తి మనల్ని పట్టించుకోకుండా డైలీ వెళ్తుండి వస్తుంది. ఓ 1 week తర్వాత అంటుండంట, ఏమో చెప్పినాను మీ సారు, ఏమైంది అన్నాడంట. నేను సైలెంట్గా ఉన్నా, ఏమన్నా. తర్వాత 11th day దాటింది. 13th day మనోడు ఒక దగ్గర నుంచొని జ్యూస్ తాగుతుంది, ఇట్లా ఆడేవాడు బైక్ వాడు వెనక నుంచి వచ్చి గుద్దిండు. నువ్వే పోయి గుత్తావని కాదు, గండం ఏ రూపంలో వస్తుంది. సో ఆడ వెనక నుంచి వచ్చి గుద్దేసరికి ఆ స్పీడ్లో ఆడు ఆటోను ఓవర్టేక్ చేద్దామని ఇటు వచ్చేసింది ప్లాట్ఫామ్కి, వచ్చి గుద్దేసరికి కార్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఫోన్ చేసి, అది గురుగారు మీరు రింగ్ ఏమో పంపిస్తున్నారు, పంపిన గురుగారు మీరు చేపించి పంపించండి. నువ్వు శాస్త్రంతో ఎప్పుడు మజాక్ ఆడద్దు, నువ్వు అందరినీ చూసిండొచ్చు, ఎవరెవరో భయపెట్టించి పైసలు తీసుకోవాలని చూసిండొచ్చు, కానీ నేనున్న ఫ్యాక్ట్ చెప్పిన, నేను నీకేం చెప్పిన, స్టోన్ ఎక్కడనో కొనుక్కో, నాకు సంబంధం లేదు, నా బాధ్యత ఏంది, నిన్ను నా దగ్గర జాతకం చూపించినప్పుడు నిన్ను సేఫ్గా ఉంచాను. కాబట్టి నేను చెప్పిన మమ్మీకి, అది నీకు ఏమైనా ₹1,00,000 చెప్పినాను, స్టోన్ జస్ట్ 16,000, నీ లైఫ్కి ఇప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు దగ్గర ఇప్పుడు నువ్వు 2 నెలలు రెస్ట్ తీసుకోవాలి, నెలకు శాలరీ యావరేజ్ 70,000, 2 నెలలకు 1,40,000 పోయినాయి, మళ్ళీ హాస్పిటల్కు 60,000 అయినాయి, అంటే 2 లక్షలు పోయినట్టే కదా. ఏమిటికి నువ్వు ఆ 16,000 దగ్గర ఆలోచించి 2 లక్షలు కొట్టుకో, అంతే కదా. అట్లా చెప్పేసరికి చాలా మందికి, వీళ్ళకి కాదు మా, నేను నార్త్లో కూడా ఇట్లా సూసైడ్ చేసుకున్న దగ్గర కొంతమంది నాకు డిపార్ట్మెంట్ లాయర్స్ జడ్జెస్ నాకు నార్త్లో ఉన్నారు చాలా మంది. సో అలాంటి ఏరియాలో వాళ్ళు ఎవరైనా ఉన్న ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళని అడిగి తీసుకుంటాం, కొంచెం డేట్ ఆఫ్ బర్త్ టైం నాకు ఇవ్వండి, కొంచెం నాకు రీసెర్చ్ చేసినట్టు ఉంటుంది, నేను నలుగురు సాయం చేసినట్టు ఉంటుంది. సో వాళ్ళు కూడా అంటారు, అరే మీరు చాలా టైం తీసుకొని ఇట్లా అడుగుతారు, చాలా మంచిది, మీరు ఎప్పుడు ఇదే యాటిట్యూడ్ తోటి ఉండండి అంటే, తప్పకుండా సార్, ఎందుకంటే బుక్కులను మించి మనం తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి, పుస్తకాలు రియల్ టైంలో. నీకు 23 is a good number, but you take ఎక్స్పర్ట్ అడ్వైస్, కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అదే మనం రీసెర్చ్ చేసి ప్రాక్టికల్గా మనం లైవ్లో మనం చూసాము. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వాడిని తీసుకొని చంపేసింది, ఎందుకు, 9th house రాహు, ఆల్మోస్ట్ 9th house రాహు
కుజ శుక్రుల కలయిక. ఎందుకు అట్లా శుక్రుడు కుజుడు అమ్మాయి దాంట్లో కలయిక ఉన్నప్పుడు ఓకే. వీళ్ళు ఆల్మోస్ట్ లవ్ ఉంటారు ఆల్రెడీ, ఎవరితోటో రిలేషన్ ఫాస్ట్ ఉంటారు లవ్ ఉంటుంది. ఉంటుంది. కాబట్టి వాళ్ళకి లవ్ మ్యారేజ్ యోగాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. కానీ ఆ పేరెంట్స్కి చెప్పాలి అదేగా. ముందే, అమ్మ ఇప్పుడు నా దగ్గరికి ఒక కేసు వచ్చింది అనుకోమా, నా దగ్గరికి మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఒక కేసు వచ్చింది ఇట్లనే. వస్తే ఇట్లా మేము మ్యారేజ్ ఇట్లా సెట్ చేస్తున్నాం సార్, మాకు మంచి డేట్ ఇవ్వండి అన్నారు. నేను అన్న మరి బాబు జాతకం బాగుంది, ఒక్కసారి పాప తప్పు కాదు కానీ ఏమో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ వల్ల చేసుకుంటుందేమో మ్యారేజ్ నాకు అనిపిస్తుంది, ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి అని నేను అన్నా. సో వాళ్ళు నాకు రెగ్యులర్ క్లయింట్స్, వాళ్ళకు కూడా ఈ గురుగారు ఎప్పుడు చెప్పాడు ఇట్లా, చాలామంది నేను పెట్టా ముహూర్తాలు, అంటే ముహూర్తాలుగా డేట్స్ ఇస్తాయి, డేట్స్ మంచి డేటు వాళ్ళకి టైమింగ్ తీసుకుంటారు వాళ్ళు. అయితే వాళ్ళు కూడా ఏదో చెప్తుండు కదా చూద్దాం అని చెప్పి ఒకసారి ఎంక్వైరీ చేయించాను. తేలింది అమ్మాయి లవ్లో ఉంది, వీళ్ళ ప్రెషర్ వల్ల తండ్రి వేరే క్యాస్ట్ వాళ్ళు అని చెప్పి వీళ్ళ తండ్రి ప్రెషర్ వల్ల అమ్మాయి మ్యారేజ్ చేసుకోనికి రెడీ అయింది. ఇప్పుడు చేసుకున్నాక సుఖంగా ఉంటుందా? ఉండదు కదా. అదే. సో ఆటోమేటిక్ వాళ్ళు వద్దని చెప్పి పక్కకు పెట్టేస్తారు. అంతేలే సార్. ఇన్ కేసు ఇప్పుడు మన పిల్లలు అంటే చాలా మంది పిల్లలు హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మనస్థితి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం కదా హాస్టల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కొంతమంది మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు ర్యాంక్స్ రాలేదని చెప్పి, లేకపోతే పేరెంట్స్ అనుకున్న స్టేజ్కి మేము వెళ్ళలేకపోయాం అని సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. హాస్టల్లో కొంతమంది సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా ఉంటున్నాయి. సో అసలు వాళ్ళ జాతకం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళు ఏ టైంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారో ఈ విషయాలన్నీ మనం చెప్పగలమంటారా? కొన్ని ఇప్పుడు హాస్టల్స్లో ఎట్లా ఉందంటే మా కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నువ్వు అన్నట్టే ఒక హాస్టల్లో ఒక అమ్మాయి అబ్బాయి సూసైడ్ చేసుకోండి. సో మ్యాక్సిమం అలాంటి మనం ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. కొన్ని ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా ఇన్స్టిట్యూట్స్ కూడా, పేర్లు వద్దు కానీ ఏదో వాళ్ళ ఈ స్కూల్ కమ్ హాస్టల్ లేదా కాలేజ్ కమ్ అకామిడేషన్ ఉంటుంది, అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన దగ్గర పిల్లల్ని పంపించద్దు. ఆ ఇన్స్టిట్యూట్లో అట్లా సూసైడ్ చేసుకున్నారు 2-3 అంటే పంపించకు. ఎందుకంటే ఆ సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ నెగిటివ్ ఆరా మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది, అది మోక్షం పొందదు, అది అక్కడే తిరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ నీ జాతకంలో, నీ బాబు జాతకంలో కానీ శని వీక్ ఉండి బుధుడు వక్రించి ఉన్నాడా, ఆ స్పిరిట్స్ అని వీళ్ళకి కనపడతాయి, డిస్టర్బ్ చేస్తాయి. పిచ్చి కలలు పడటం, ప్రశాంతత ఉండకపోవటం, ఫోకస్ చేయలేకపోవటం, రాను సైలెంట్ అయిపోతారు. ఆ సైలెంట్ అయిపోయి వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇప్పుడు నాకు కొన్ని కనపడతాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనుకో, నీ పక్కన ఒక వ్యక్తి నుంచున్నా అంటే నీకేమనిపిస్తుంది? అంటే నువ్వు అంటే నేనేంటో తెలుసు కాబట్టి నువ్వు నమ్ముతావు, ఉన్నారు స్వప్నానికి పక్కన ఎవరు నుంచున్నారు అంటే నువ్వు నమ్ముతావు. అదే నేను వేరేవాడు చెప్తే అనుకుంటారు. సో వాళ్ళకు కూడా కొన్ని కనపడుతుంటాయి, కొన్ని జాతకాలలో కొన్ని గ్రహస్థితుల వల్ల కొన్ని కనపడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మాకెందుకు కనపడుతుంది అంటే నేను సాధన చేసినప్పుడు వస్తాయి, కొన్ని గణాలు వస్తాయి, కొన్ని ప్రేతాలు వస్తాయి, కొన్ని శక్తులు కనపడతాయి. సో అవి ఏం చేయవు మనల్ని, మనం భయపడితే అవి హావి అయిపోతాయి. కూసరా పోయి పక్క కంటే సైలెంట్ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే భయంని ఆందోళనకి నువ్వు మనస్సు చంచలం అవుతుందో అప్పుడు అటాక్ అవుతుంది. అందుకనే పిల్లల జాతకం చూపించండి ఫస్ట్. కొంతమందికి అయితే నేను అంటే హాస్టల్ పంపిస్తున్నా అంటే వద్దు తల్లి నీకు దండం పెడతా పంపించకు. ఇప్పుడు వృశ్చిక రాశిలో కర్కాటక లగ్నం అయ్యి పంచమంలోనే చంద్రుడు ఉన్నప్పటికీ అనురాధ నక్షత్రంలో కానీ ఉంటే అమ్మ ఈ నెక్స్ట్ చంద్రమాదశ 10 years వద్దు, ఇంటికి దూరం పంపించకు. వీడు మనసు డిస్టర్బ్ అయిపోయి ఏమైనా చేసుకుంటాడు, లేదంటే చదవడు, నీ డబ్బులు వేస్ట్ పంపించి. అదేదో ఇంటి దగ్గరనే ఉంచుకో, ఫోకస్ చెప్పి చదివి ట్యూషన్ పెట్టి ప్రెషర్ పెట్టకు. ర్యాంకులు ఇంపార్టెంట్ కాదు, పిల్లలు ఇంపార్టెంట్. పిల్లలు రేపటి నాడు ఏమైనా చేసుకుంటే ఏం లాభం? ఇప్పుడు నువ్వు ఒక్క మాట ఆలోచించుమా, ఒక స్కూల్ ఉంది, ఈ సిబిఎస్ఈ సంథింగ్ ఏదో స్కూల్ ఉంది, ఒక 400 మంది యావరేజ్ చేసుకో, 400 మంది స్టూడెంట్స్ ఉంటారు, అందులో 10th 7th ఇట్లా ఉన్నారు అనుకో. మరి 10thలో ఒక 100 మెంబర్స్ వేసుకో, 100 మెంబర్స్లో ఒక్క స్కూల్లో 10-11 మంది టాపర్స్ వస్తారు, మిగతా 90 మందికి ఎందుకు వస్తలేరు? మరి ఈ జాతకాలు లేవంటే నువ్వు పిచ్చనా కొడుక, నువ్వు చూడరా, వాళ్ళ జాతకం చూడు, వీళ్ళ జాతకం చూడు, ఆ జాతకాన్ని పట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, తేజస్విని ఉంది, రూప ఉంది, తేజస్విని రూప
ఇద్దరిది సేమ్ నక్షత్రం, పుట్టినప్పుడు సేమ్ నక్షత్రం సేమ్ రాశి. కానీ తేజస్వినికి 90% వచ్చింది, రూపాకి 70 వచ్చింది. ఎందుకు మరి? సేమ్ రాశి నక్షత్రం కదా. అవును. కానీ జాతకంలో బుధుడు స్థితి ఏంటి, లగ్నాధిపతి యొక్క స్థితి ఏంటి, రవి స్థితి ఏంటి అనేది చూడాలి. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మెడిసిన్ చదవాలంటే మినిమం 15 to 18 అవర్స్ చదవాలి మనం. అవును. అది చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని కరెక్ట్ టైంలో ఎగ్జిక్యూట్ చేయాలి. అవును. ఇప్పుడు కొంతమంది చదువుతారు, గుర్తుకుంటుంది, కరెక్ట్ ఎగ్జామ్ హాల్ పోను టెన్షన్లో మర్చిపోతారు. అవును. ఎందుకు మరి? ఇది ఏమవుతుందంటే బుధుడు బుద్ధికి కారకుడు, చంద్రుడు జ్ఞాపక శక్తికి కారకుడు, రవి స్థిరత్వానికి కారకుడు. అంటే నీకు చదివావు, అది ఇక్కడ నాకు స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నేను 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి మా: ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ, జెమ్ థెరపీ, కలర్ థెరపీ, ఆస్ట్రోవాస్తు, సిగ్నేచరాలజీ. 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నాకు స్థిరంగా ఇప్పుడు క్యాల్కులేషన్ ఇక్కడ కరెక్ట్ ఉంటుంది, నేను ఎక్కడ కన్ఫ్యూజ్ గాను. ఎందుకంటే నా రవి స్థితి బాగుంది కాబట్టి నేను కన్ఫ్యూజ్ గాను. నేనేం మాట్లాడుతున్నా క్లారిటీగా నీకు చెప్తా, ఎక్స్ప్లెనేషన్. అది నేను గాలి మాటలు మాట్లాడాను. ఇప్పుడు ఎవరో హీరో చచ్చిపోతాడు, ఎవరో సీఎం చచ్చిపోతాడు, ఎవడో హీరో యాక్సిడెంట్ అవుతుంది, ఇది కాదు, ఎవడో కాదు, నేను పేరుతో సహా చెప్తా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో అన్నానా, మన శేఖర్ మాస్టర్ అన్నానా, రాంగ్ రింగ్స్ పెట్టుకుంటారు, బదలామవుతారు, యాక్సిడెంట్ అయితే అన్న. మన శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ అయింది, కానీ బదలామైంది ఎవరు? జానీ మాస్టర్ ఏం పెట్టుకోలేదు రింగ్స్, అందరు పడ్డది ఎవరి మీద? శేఖర్ మాస్టర్ మీద. ఏం పెట్టుకుంటే ఆయన రూబీ, ఇక్కడ ఏదో అది ముత్యమో మరి ఓపెనో తెలియదు. స్టోన్స్, రాంగ్ స్టోన్స్ పెట్టుకోవటం వల్ల నీకు షార్ట్ టర్మ్ లో ఫేమ్ వస్తుంది, కానీ తర్వాత నీకు కొట్టిందంటే ఎట్లా అంటే లేవు. అందుకని ఆ స్టోన్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో చూడు, నువ్వు రాను ఎట్లయితే, ఇంకా నాకైతే ఎక్కువ శాతం నాకు ఫోకస్ అనిపిస్తుంది సుడిగాలి సుధీర్. ఆ క్యాండిడేట్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ దగ్గర మళ్ళీ లేనిపోయిన ఎలిగేషన్స్ పడతాయి, కేసు ఎవరైనా లేడీస్కి కేసు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే ఏదో వస్తుంది నేమ్ ఫేమ్ అంటారు, కానీ వస్తుంది అప్పుడే జాగ్రత్త. నేమ్ ఫేమ్ వస్తుంది అంటే వెనకకెళ్ళి వస్తుంటది, అన్ని వస్తుంటాయి వెనక నుంచి. ఫోకస్ అంతా ఎక్కువ వాళ్ళ మీదే ఉంటది. ఎట్లా వీళ్ళ దగ్గర నుంచి చేద్దాము ఏంటిది అనేది. ఇప్పుడు పంచప్రసాద్ ఉన్నాడు, మా దేవుడి దేవాల బయటపడ్డాడు. కిడ్నీ ఫెయిల్ అయినా ఏదో డోనర్ దొరకటం వల్ల బయటపడ్డాడు. ఇప్పుడు ఆ పండు ఇప్పుడు అందరికి మెల్లమెల్లగా ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది చాలా. అందుకని ఏంటంటే ముందు జాగ్రత్త చూసుకోండి. మీరు ఇప్పుడు ఎదుగుతుర్రు అంటే ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే పిల్లలది కూడా నేను అందుకని అంటే 1-2 సార్లు ఇప్పుడు 10th క్లాసు, ఇప్పుడు 10th క్లాస్ ఉన్నా ఏదైనా నేమ్ కరెక్షన్ ఉంది అంటే మళ్ళీ నువ్వు తర్వాత లక్షలు పెట్టాలి గెజిట్ చేయించుకోవాలి. అదేదో 10th ముందే చూపించుకొని ఒక నేమ్ కరెక్షన్ బాగుంది అమ్మ, ఇట్లా ఒక లెటర్ అని యాడ్ చేయి, లేదంటే పేరు బాగాలేదు ఈ పేరు తీసేయి, మొండి బిహేవ్ చేస్తారు, మంచి ఫోకస్ ఉండేటట్టు చేయి, అట్లా వాళ్ళకి ఏదో కరెక్షన్ చెప్పి ఆ 10th లోనే నేను చేంజ్ చేయించేసాను చాలా మంది. మళ్ళీ కొంతమంది కంపెనీ పేర్లు పెట్టుకుంటా ఉంటారు, ఆ పేర్లు కూడా నేను చెప్తారా బాబు కొంచెం టైం తీసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మళ్ళీ వాస్తు ఇప్పుడు ఇళ్ళలో కూడా ఏమవుతుందంటే పిల్లల గ్రహస్థితిని పట్టే వాళ్ళకి ఏదైనా ఫ్లాట్ ఇప్పి ఇష్టం వచ్చినట్టు ఈ యూట్యూబ్లలో చెప్పినట్టు ఈస్ట్ తీసుకో నార్త్ తీసుకుంటే అట్లా కాదు. ఏమో తులారాశిలో నీచ స్థితిలో రవి ఉన్నప్పుడు నువ్వు ఈస్ట్లో ఉంటే వాడు చదవడు, వానికి జాబ్ స్టెబిలిటీ ఉండదు అసలు. అందుకనే మనం జాతకాన్ని చూసుకొని దానికి తగ్గట్టు మన పిల్లల్ని ఎక్కడ ఉంచాలి ఏంటిది అనేది కరెక్ట్ చూసుకుంటే అప్పుడు వాళ్ళకి ఇలాంటి సొసైటికల్ టెండెన్సీ, యాక్సిడెంట్స్ ఇలాంటివి ఏవి జరగకుండా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. అవును. సో విన్నారు కదా సార్, అయితే కనుక జాతకానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో క్లియర్గా తెలియజేశారు. మీరు కనుక ఒకసారి మీ పిల్లల జాతకం లేకపోతే మీ జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే.